ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఇంకా ఈ వర్షాకాలంలో మీరైతే ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి, మీ జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది। ఈ వర్షాకాలంలో ఎయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది। ఈ సీజన్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా హెల్దీగా ఒత్తుగా మందంగా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది, నేచురల్ గా సింపుల్ గా। ఆ టిప్స్ ఏంటివి, ఎలా చేసుకోవాలి, ఎలా మనం ఎయిర్ కేర్ చేయాలి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి। మీకు వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది। సాధారణంగా మన జుట్టు తలను ఇన్సులేట్ గా వెచ్చగా ఉండడానికి సహాయపడుతుంది। ఈ ప్రక్రియ శీతాకాలంలో మన ఆరోగ్యానికి తోడ్పడుతుంది, అయితే ఇది హాట్ సమ్మర్ లో అయితే సమస్యలకు కారణం అవుతుంది। ఈ వర్షాకాలంలో స్కాల్ప్ లో ఈ ఇన్సులేషన్ కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది। అధిక ఉష్ణోగ్రతలు ఇంకా చలి కారణంగా ఎయిర్ ఫాల్ మరియు జుట్టు జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి। ఈ సీజన్ లో కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం జుట్టును సంరక్షించుకోవచ్చు। ఈ వర్షాకాలంలో ఇంకా మన జుట్టును అయితే మీ ఎయిర్ ని కాపాడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు ఏమిటో ఇంకా ఇప్పుడు చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి। ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీకు మంచిగా అర్థం అవుతుంది। ఎప్పటికప్పుడు మీ తలను జుట్టును శుభ్రంగా ఉంచుకోండి। ఈ ఇంకా చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి దీని కారణంగా తలపై మురికి నూనె దుమ్ము పేరుకుపోతుంది, దీనివల్ల రంధ్రాలు మూసుకుపోతాయి, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా దారితీస్తాయి, జుట్టు రావడానికి దారితీస్తుంది। ఈ సమస్యను నివారించడానికి వారానికి 2 సార్లు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి। ఇంకా తేలికపాటి షాంపూ అంటే ఏందో అనుకోకండి, కెమికల్ తక్కువగా ఉన్న షాంపూని యూజ్ చేసుకోండి। ఈ వర్షాకాలంలో చలి బాగా ఉందని ఇంకా చాలా మంది వేడి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉంటారు, అలా అస్సలు చేయవద్దు। ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, ఈ సీజన్ లో వేడి నీళ్ళతో తలస్నానం చేస్తే జుట్టుకు హాని జరుగుతుంది। వేడి నీరు తలలో ఉండే సహజ నూనెను అయితే తొలగిస్తాయి, ఇది ఇంకా జుట్టునైతే నిర్జీవంగా చేస్తుంది, ఎయిర్ ఫాల్ సమస్యను దారితీస్తుంది। దీనికి బదులుగా చల్లని గోరువెచ్చని నీటితో ఇంకా చల్లని లేదా గోరువెచ్చని నీళ్ళు ఏదో ఒకటైతే ఎంచుకొని చూస్ చేసుకొని తలస్నానం చేయండి। సూర్యుడు ఇంకా దుమ్ము నుంచి మీ జుట్టునైతే రక్షించుకోండి, చాలా అధిక సూర్యరశ్మి మీ జుట్టుని దెబ్బతీస్తుంది, దీని కారణంగా ఎయిర్ ఫాల్ సమస్య ఎక్కువ అవుతుంది। దుమ్ము ధూళి ఎండ నుంచి మీ జుట్టును రక్షించుకోవడానికి క్యాప్ లేదా స్కార్ఫ్స్ సన్ ప్రొటెక్ట్ ఇలా మనమైతే సన్ ప్రొటెక్షన్ ని చేయండి। ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించండి। ఇంకా మీ జుట్టు ముడి వేసుకోవడం మానేయండి। ఇంకా ఈ వర్షాకాలంలో చెమట వేడిని తట్టుకోలేక పోనీటైలు ఇంకా బన్ ముడి వేసుకుంటూ ఉంటారు, జుట్టును చాలా గట్టిగా ముడి వేసుకోకండి, ఎయిర్ ఫాల్ సమస్య ఎదురవుతుంది। ఇది మీ జుట్టు కుదులపై ఒత్తిడి తెచ్చి గట్టిగా బిగుతుగా బిగిస్తూ ఉంటారు, తెచ్చి రాలిపోయే ఛాన్స్ ఉంటుంది। మీ జుట్టును లూజ్ గా ఉంచండి, లేకపోతే జడను వదులుగా వేసుకోండి, మంచిగా వదులుగా అల్లుకోండి। నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద పండ్ల దువ్వెన అయితే వాడండి, చాలా చిన్న చిన్న టీత్ ఉన్న ఇంకా ప్లాస్టిక్ దువ్వెనలు యూజ్ చేస్తుంటారు, ఇంకా చెక్కది పెద్ద పండ్ల దువ్వెన అయితే యూజ్ చేయండి। దువ్వెన పళ్ళు దూరంగా ఉండే వాటిని వాడండి, దీనివల్ల మీ జుట్టును లాగకుండా ఉంటారు। మీ జుట్టుకు నష్టం జరగకుండా ఉండాలంటే మృదువైన పళ్ళు చెక్క దువ్వెనను ఉపయోగించండి। మీ జుట్టుకి నూనె అప్లై చేయండి అప్పుడప్పుడు, ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి చాలా మంది జుట్టుకు నూనె పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు। జుట్టుకు నూనె పెడితే ఎయిర్కు అవసరమైనంత తేమ పోషణ లభిస్తుంది। నూనె జుట్టును సూర్యరశ్మి నుంచి ఇంకా రక్షిస్తుందండి, మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది। మీరు కొబ్బరి నూనె లేదా బాదం ఆలివ్ నూనె ఏదైనా ఉపయోగించి మంచిగా ఆయిల్ మసాజ్ అయితే చేసుకోండి, ఇంకా జుట్టు ప్రొటెక్ట్గా ఉంటుంది। ఎయిర్ స్టైలింగ్ ఉత్పత్తులు దూరంగా ఉండండి, జెల్ అని ఇంకా చాలా మంది జెల్స్ రాస్తూ ఉంటారు, ఎయిర్ స్ప్రే అంటే వాటినైతే ఎయిర్ స్టైలింగ్ కోసం ఉత్పత్తులలో జుట్టుకు హాని కలిగించే కఠినమైన రసాయనాలు అయితే ఉంటాయి। ఈ ఉత్పత్తులన్నీ మీ జుట్టును పొడిగా పెలుసుగా మారుస్తాయి, నిర్జీవంగా మారుస్తాయండి, దీని కారణంగా జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది। నెక్స్ట్ ఆరోగ్యకరమైన ఆహారం తినండి, జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం చాలా అవసరం। మీ ఆహారంలో ప్రోటీన్లు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ ఉన్న సమతుల ఆహారం తీసుకోండి। మీ డైట్లో కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోండి, వాటర్ మజ్జిగ లిక్విడ్ జ్యూసెస్ రూపంలో బాగా తీసుకోండి, రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలండి, మ్యాజిక్గా వర్క్ అవుతుంది। ఇంకా క్రమం తప్పకుండా లైట్గా అయినా వ్యాయామం చేయండి అప్పుడప్పుడు, ఇంకా వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది। ఒత్తిడి కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది, క్రమం తప్పకుండా వ్యాయామం కనుక చేస్తే ఒత్తిడి తగ్గుతుంది। మీ జుట్టుకు ట్రిమ్ చేయండి,
ఇంకా మీ జుట్టును అయితే ట్రిమ్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తే మీ జుట్టుకు హాని కలిగించే స్ప్లిట్లు ఇంకా అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి కొసలు. సో సమస్య నుంచి చెక్ పెట్టవచ్చు. ఇది హెల్దీ హెయిర్ గ్రోత్ని ప్రోత్సహిస్తుంది, జుట్టు చిట్లకుండా రక్షిస్తుంది. చాలా వరకు చిట్లి మొత్తం పొడిబారిపోయి ఉంటుంది. ఎండ్లో అయితే కట్ చేయాలి. అప్పుడు మన జుట్టుకి ఎక్కువగా కెమికల్స్ ఉన్న షాంపూని అయితే డైరెక్ట్గా అప్లై చేయకుండా వాటర్లో తీసుకొని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేయడం వల్ల కెమికల్స్ డైరెక్ట్గా మన ఇంకా ఎయిర్ మీద పడకుండా మనకైతే ప్రొటెక్ట్ చేస్తాయి. వాటర్లో కలపడం వల్ల కొంచెం తగ్గుతుంది. సో ఇంకా డైరెక్ట్గా ఇంకా హెడ్ బాత్ చేసాక ఎమ్మటే దువ్వెన పెట్టి దువ్వకుండా వాటర్ అంతా పోయేంత వరకు లైట్గా ఆరనివ్వండి. ఇంకొచ్చే టవల్తో గట్టిగా తుడవడం ఇలాంటివి అయితే అస్సలు చేయకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకేమన్నా హెయిర్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.